అన్నయ్య శంకరన్న మనకి 2 తలకాయలు 500కి ఇచ్చారు. మటన్ ఎంత పోయి కిలో? 450. మళ్ళీ వాళ్ళు చేసి ఇవ్వడానికి ఓన్లీ పీస్ చేసేస్తారా? అంటే ఇప్పుడు 450 కట్ చేసి చేస్తారా వాళ్ళు? రూపాయలు కటింగ్. ఓకే ఓకే. ఇంకో చూడండి, వీళ్ళు సపరేట్గా బ్రెయిన్ కూడా తీసేస్తున్నారు. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెంగుచెర్ల వెళ్దామండి. అక్కడ మనకి ఈ మేక గొర్రె మటను చాలా హోల్సేల్ ప్రైస్కి దొరుకుతుంది. అలా తలకాయ కూడా చాలా హోల్సేల్ ప్రైస్కి. ఈరోజు మనం అక్కడికి వెళ్తాం. చెంగుచెర్ల చలి మాత్రం బాగా ఉంటుంది, అందుకే జాకెట్ గ్లౌజెస్. ఓకే, వెళ్దామా? ఇదే మన మల్లాపూర్ చౌరస్తా. ఇక్కడి నుంచి మనం ఆ బస్సు వెళ్తుంది చూడండి, అదే వేలో మనం దాని పక్కన టాటా మోటార్స్ ఉంటుంది, అదే వేలో వెళ్తే మనం చెంగుచెర్లకి చేరుకోవచ్చు. ఈ చెంగుచెర్లకి వెళ్ళే మల్లాపూర్ నుంచి రైల్వే ట్రాక్ పక్క నుంచి ఉంటుంది. ఇవి చూడండి మొత్తం పెట్రోల్ ట్యాంక్స్ అనమాట. మనకి ఇక్కడ నుంచే పెట్రోల్ డీజిల్ సిటీస్ అన్నిటికీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచే మన హైదరాబాద్ మొత్తం సరౌండింగ్ పెట్రోల్ బంక్స్ అన్నిటికీ ఇక్కడ నుంచే పెట్రోల్ డీజిల్ వెళ్తాయి. ఈ సిలిండర్స్ కూడా సిటీకి మొత్తం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మల్లాపూర్ నుంచి వచ్చేటప్పుడు డెడ్ ఎండ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక చౌరస్తా వస్తుంది. కొంచెం ముందుకెళ్ళామనుకోండి, ఇంకా అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం ఏదైతే అనుకున్నామో చెంగుచెర్లకు మనం చేరుకోవచ్చు. పెట్రోల్ బంక్ ఉంటుంది ఆపోజిట్, ఆ మెయిన్ రోడ్ మీద పెట్రోల్ బంక్ ఆపోజిట్ లైన్లో ఇలా లోపలికి వెళ్ళాలి నేను చెంగుచెర్ల మేకల మండికి. ఇది మొత్తం మార్కెట్. మనం ముందుకెళ్తుంటే ఇక్కడ ఒక చౌరస్తా వస్తుంది. చౌరస్తా నుంచి మనకి రైట్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాలి. రోడ్ అయితే కొంచెం మొత్తానికి మనం రీచ్ అయిపోయాం చెంగుచెర్ల. ఇదే మన మేకల మండి. ఇవన్నీ హోల్సేల్ ప్రైస్. ఏదైనా ఫంక్షన్లు అయినా ఏమైనా చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. అన్నయ్య శంకరన్న మనకి 2 తలకాయలు 500కి ఇచ్చారు. ఇవి 2 తలకాయలు 500 తీసుకున్నాను. చాలా హోల్సేల్ ప్రైస్. బయట యాక్చువల్గా అయితే అదే షాప్లో అయితే 1000, ఒక మేక తలకాయ 1000 వరకు ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకొని కొనుక్కోవడం వల్ల 2 తలకాయలు 500కి వచ్చాయి. వీళ్ళు చేసి కూడా అనమాట, కట్ చేయరు. మనం వాళ్ళ బయటకు వెళ్ళి వాళ్ళు అక్కడ కాల్చి మనకి కట్ చేసిస్తారు, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటాం. ఈ బిల్డింగ్ ఉంటుంది, ఆ లోపలంతా మేకలు అవి కట్ చేస్తూ ఉంటారు. అందుకనే మీకు చూపించలేదు, ఎందుకంటే మళ్ళీ వైలెన్స్ ప్రాబ్లం అన్నీ వస్తుంది యూట్యూబ్లో. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ఇక్కడికి, సిటీ నుంచి మొత్తం. ఈవెన్ రెస్టారెంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా ఏమైనా ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. చాలా రీజనబుల్ ప్రైస్. ఒకసారి ఆలోచించండి, నాకు 2 తలకాయలు 500కి వచ్చాయంటే అది మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళతో మెయింటైన్ చేసిన రిలేషన్షిప్ బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఓకే. ఇది చెంగుచెర్ల అండి. ఆ లోపల కొన్నవి ఇలా ఇచ్చేసాం, కానీ వీళ్ళు కాల్చి
కట్ చేస్తారు. మొత్తం కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్లో ఉండదు మొత్తం. చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ చూస్తే కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్లో ఉంది మొత్తం. చూసుకో మంచిది. ఇక్కడ మొత్తం లోపల తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు కాల్చి కట్ చేసి మనకి ఇస్తారు. దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, 80 రూపీస్ తీసుకుంటారు. మనం మాట్లాడి ఎక్కువ ఇస్తే ఇంకా ప్రైస్ తగ్గిస్తారు. ఇప్పుడైతే ఇవి కాల్చి కడిగేస్తుంది మొత్తం. ఇప్పుడు ఇది కట్ చేసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. మొత్తం మార్కెట్ మొత్తం అంతా ఇదే. మటన్ ఎంత పోయి కిలో? 450. మళ్ళీ వాళ్ళు చేసి ఇవ్వడానికి ఓన్లీ పీస్ చేసేస్తారా? అంటే ఇప్పుడు 450 కట్ చేసి ఇచ్చేస్తారా వాళ్ళు? 30 రూపాయలు అవుతాయి కటింగ్. ఓకే ఓకే. ఇంకో చూడండి, వీళ్ళు సపరేట్గా బ్రెయిన్ కూడా తీసేస్తున్నారు. అదే మన షాప్లో అనుకోండి, అసలు వాళ్ళు ఓన్లీ తలకాయ 400 అమ్ముతారు కిలో. మనం లోపల తీసుకుని 2 కలిపి 500 ఇస్తున్నాం. వీళ్ళు ఒక్క దానికి 70 రూపీస్ ఇస్తున్నారు. అంటే 140 రెండింటికి కలిపి. ఇవన్నీ చూడు ఎంత ఈజీగా కట్ చేస్తున్నారు. ఇవైతే రెడీ అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. చూడండి ఎలా ఉంది అసలు. నడవడానికి కూడా చూడండి అసలు. మటన్ కూడా చాలా తక్కువ. కిలో 450 మాత్రమే. వీళ్ళు మనకి 450 తీసుకుని పక్కన వీళ్ళకి ఇచ్చేసామనుకోండి, కిలోకి ఎక్స్ట్రా 30 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు. మైక్రోమండి హోల్సేల్. ఇంటికి వెళ్ళిపోతున్నాం. మొత్తానికైతే తలకలు తీసేసుకున్నాను హోల్సేల్. తలక తీసుకొని కట్ చేస్తూ ఉంటే మా ఆవిడ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చిందండి వాట్సాప్లో. పెళ్ళికి ముందేమో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్. ఇదండి ప్రతి మగాడి పరిస్థితి జీవితానికి లాస్ట్కి ఇంతే. అర్థమైందని ఇంకా మనకు చెప్పలే వస్తలేదు కాబట్టి కొందరు బయటపడతారు, కొందరు బయటపడలేరు. ఓకే, ఎంత ఇంకా ప్రతి మగాడి జీవితం మ్యారేజ్ తర్వాత ఇలానే ఉంటుంది. ఎందుకే రావడమ్మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్లీన్ చేసి పెట్టుకున్న మ్యాక్ తలకాయ ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి.
ఆయిల్ వీటెక్కిపోయింది. మసాలా దినుసులు వేసుకుంటున్నాం. వేగిపోయినవి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా అవి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకుని పుదీనా కొద్దిగా వేసుకోవాలి. ఆనియన్స్, టమాటా అవన్నీ వేసుకున్నాం కదా, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. తొందరగా వేయించాలి. అలాగే 1 చిన్న స్పూన్తో ధనియాల పౌడర్ కూడా ఆనియన్స్ అన్నీ వేయించుకోవడం అయిపోయింది. అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాం. నాన్ వెజ్ అంటేనే కారం ఎక్కువ ఉండాలి. ఇందా చెప్పాను కదా, క్లీన్ చేసి పెట్టుకున్నాం మటన్ తలకాయ. ఇవన్నీ వేయించుకోవడం అయిపోయింది. ఇప్పుడు మటన్ తలకాయ పీసులు వేసుకున్నాం. ఇది ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుని అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకున్నాం. ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మినిట్స్ అయిపోయిందండి. మగ్గిందో లేదో చూసుకుందాం. అయింది. అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. నేను ఇప్పుడు పెట్టేది తలకాయ పులుసు. ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. నాకైతే సరిపోలేదండి. రుచి సరిపడే కదా వేసుకుంటాం అందరం. మళ్ళీ వేస్తున్నాను. వేస్తాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ రెడీ.